పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ మొక్కలేవి ఆ లెక్కలేవి పోయాయి, మొత్తం మొక్కలు పోయాయి. మొక్కలు లెక్కలు ఎవరు చెప్తారు జయమ్మ? 1,50,00,000 రూపాయలపైనే భారీ నష్టం. ఇదేంటని అడిగితే సరిచేస్తానని చెప్పడం, నిర్వహణ గాలికి వదిలేసి ఇప్పుడు గాలి కబుర్లు. మొక్కలు లెక్కలు ఎవరు అడుగుతారనే కదా అధికారులకు ఏటీఎంగా మారిన గ్రీన్ ప్రాజెక్టులు. ఆ మొక్కలు ఇక కనబడవు, ఎందుకంటే అవి ఎండిపోయాయి. దాదాపు 1,50,00,000 పైన విశాఖలో 2 సంస్థలు కలిపి నాటిన మొక్కలు ఇకపై కనిపించవు. ముఖ్యంగా సాగర్ నగర్ టు తిమ్మాపురం 7 కిలోమీటర్లు ప్లస్ లా కాలేజీ 4 కిలోమీటర్ల పొడవున ఉన్న మొక్కలు పూర్తిగా ఎండిపోయి అంతరించిపోయాయి. మొక్కల పేరుతో కార్పొరేషన్, VMRDA నిర్వహణ గాలి కొదిలేశాయి. అధికారులు తమకు అవసరమైనప్పుడల్లా ఏటీఎంలా మనీ విత్డ్రా చేసుకోవడం కోసం రచించిన పథకంలో మొక్కలు నాటడం ఒక ప్రసహన కార్యక్రమం. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం టాపిక్ తీసుకుంటే అక్షర శిల్పం అంచనా ప్రకారం చూపిన దాని ప్రకారం అక్కడ దాదాపు 1,50,00,000 విలువైన మొక్కలు చచ్చిపోయాయి. దానికి కారణం కేవలం జీవీఎంసీలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్వాహం. ఆ రోడ్లో లక్షలపై పడి ఖర్చు పెట్టి మొక్కలు వేశారు. సాగర్ నగర్ నుండి తిమ్మాపురం వరకు 1.03 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి మొక్కలు నాటారు. మీరు ఎప్పుడైనా ఆ ప్రాంతం మీదుగా వెళ్తే ఏదైనా మొక్క కనిపిస్తే ఒకసారి మొక్కుకోండి. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి, అరుదుగా దొరికే మొక్కలు. అందుకే ఒకసారి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఎన్ని మొక్కలు నాటారో అసలు ఎప్పుడు నాటారో ఏమీ లేకుండా లక్షల మొక్కల మీద పోసేసి ఎంచంగా లక్షలాది రూపాయల బిల్లును దిగమింగేశారు. మొక్క ఏదని అడిగితే ఏవేవో చెప్పేస్తున్నారు. సాగర్ నగర్ నుంచి తిమ్మాపురం వరకు మొక్కలన్నీ మున్సిపల్ కాంట్రాక్టర్లు 4 పేరుతో జరిగాయి. మొక్కలేవని మాత్రం అడిగితే నిర్వహణ నిర్లక్ష్యం బయటకు వస్తుంది. లక్షల సంఖ్యలో మొక్కలు వేశారు, ఇవి కూడా మనకు కనబడవు. ఇదేమని అడిగితే మొక్కలు వేయడమైతే వేశాం, నీరు వేయకపోవడం వల్ల చచ్చిపోయాయని చెప్తారు. ఇప్పుడు జీవీఎంసీ వైపు చూడడానికి ఒక కారణం ఉంది. అక్కడున్న అవినీతి పరిస్థితుల మధ్య ఇష్టారాజ్యంగా సొమ్ములు తినేశారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో అంశం చూస్తే కనీసం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొక్కలు నాటారో అధికారులు సెలవిచ్చారు. కార్పొరేషన్లో ఉన్న రికార్డులు పరిశీలిస్తే ఎక్కడ నాటారు, ఎన్ని నాటారు అన్న వివరాలే లేవు. ఈ సంస్థ సమర్పించిన బిల్లుల సంగతి సరే. ఇక సాగర్ నగర్ టు తిమ్మాపురం ఈ 7 కిలోమీటర్ల దూరం 4 కాంట్రాక్టర్ల వరకు చేసి మొక్కలు నాటారు. 4 ఎవరు ఎంతవరకు చేశారనేది సంబంధించిన అధికారినిగా అక్షర శిల్పం పలు దఫాలుగా అడిగినా ఇవ్వలేదు. సాగర్ నగర్ నుండి తిమ్మాపురం వరకు 7 కిలోమీటర్ల దూరంలో సుమారు 1 కోటి రూపాయలతో 4 కాంట్రాక్టర్లు మొక్కలు నాటారు. ప్రస్తుతం నవంబర్ 20న 2025 పెట్టుబడుల సదస్సు నిమిత్తం సమిట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ 7 కిలోమీటర్లు మొక్కలు నాటారు. అక్టోబర్ నెలలో మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కలు డిసెంబర్ వరకు బాగానే ఉన్నాయి. 2026 జనవరి నుంచి ఆ మొక్కలు వాటర్ లేక పూర్తిగా చనిపోయి ఆ 2 సంస్థల ఆధ్వర్యంలో జరిగిన 7 కిలోమీటర్ల సంబంధించిన మొక్కలు నాటడం, వాటి నిర్వహణ అంతా గాలిలో కలిసిపోయినట్లే. ఇక లా కాలేజ్ రోడ్లో కూడా 50,00,000 రూపాయల వరకు నష్టం జరిగింది. లా కాలేజ్ గురించి మరో కథనం చూద్దాం. ఇక 7 కిలోమీటర్లపై వాసుకి స్పందన చాలా వెరైటీగా ఉంది. ముఖ్యంగా ఏవో వాసుకి ఏమాత్రం ఆ 7 కిలోమీటర్ల మొక్కల విషయం పట్టించుకోలేదు. పైగా మేము చూసుకుంటామని చెప్పి అధికారులకు బదులివ్వడంతో ఇతరులు కూడా ఏం చేయలేకపోయారు. ఇక కట్ చేస్తే అసలు విషయానికి వస్తే అసలు అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్న ఇన్ఛార్జికి హార్టికల్చర్ డీడీకి ప్రస్తుతం చేస్తుంది అంతా కూడా ఏమాత్రం సంబంధం లేని పని. అయినప్పటికీ ఆమె ఆ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత ఏదో ఆవిడ చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. బయటకు ఆవిడ ఏదో అలా పని చేస్తున్నట్లే కనిపిస్తున్నారు, కానీ నిజానికి ఆవిడ చేయాల్సిన అసలు పని మాత్రం చేయడం మానేశారు. దాని ఫలితమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సాగర్ నగర్ టు తిమ్మాపురం రోడ్లో మొక్కలు అన్నీ చచ్చిపోవడం. దాదాపు 1 కోటి రూపాయల పైగా నష్టం వచ్చినా ఇప్పటికీ ఆవిడకు ఎలాంటి ఆందోళన లేదు. ముఖ్యంగా ఆవిడ ఎవరికి తాను జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేదని చాలా కామ్గా ఉన్నారట. అందుకనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆవిడని కమిషనర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారనే సమాచారం. ముఖ్యంగా వాసుకి చేయాల్సిన పని ఆ మొక్కల విధి నిర్వహణ. 7 కిలోమీటర్ల దూరం మొత్తం మీద ఉన్న మొక్కల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో 5 నెలల్లో చచ్చిపోయాయి. వీటి నష్టం ఎవరు తీరుస్తారు? మొత్తం 1 కోటి రూపాయల పైనే వీటి ఖర్చు అయింది. మరి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారనేది
కూడా ప్రస్తుతం సంబంధం లేదు. ఇక చివరిగా చెప్పుకోవాలంటే అక్షరశిల్పం మరో 4 కథనాలు వరుసగా ప్రచురించబోతుంది. అందులో ఎంత నష్టం జరిగింది, ఎవరి వల్ల జరిగిందనే విషయాల్ని క్లియర్గా చూపుతాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.